Daily. Taste the Daily. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలతో అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతాయని వారు పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, లోయర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్ వంటి ప్రీ ప్రైమరీ కోర్సులను ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. అంగన్వాడీల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రీ ప్రైమరీ వ్యవస్థ రద్దు చేయకూడదని, యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఇవాళ కొడంగల్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతాయని వారు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలతో అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతాయని వారు పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ వ్యవస్థ ప్రభుత్వం భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ స్టేట్ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీ జయలక్ష్మి, ఇతర అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా కొడంగల్ రేవంత్ రెడ్డి ఇంటి సమీపానికి చేరుకుని ఈ అంగన్వాడీలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు, మంత్లీ నెలసరిగా ఇవ్వాల్సినటువంటి జీతాల చెల్లింపులు, దాంతో పాటు ఈ 2వ, 3వ, 4వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయడంతో ఈ అంగన్వాడీలో పిల్లలు లేకుండా పోతా ఉన్నారు, తమకు పని లేకుండా పోతా ఉంది. వీటన్నిటిపైన ప్రభుత్వం ఆలోచించాలి. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా అంగన్వాడీ సమస్యలు తీర్చట్లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు నిరసన కార్యక్రమం తలపెట్టడం. కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపానికి వెళ్తున్నటువంటి వెంటనే ఈ అంగన్వాడీ మహిళలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళందరినీ వివిధ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. మహిళలని చూడకుండా అత్యంత దారుణంగా వారందరినీ కూడా ఈడ్చి పడేస్తున్నటువంటి వీడియోలు ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. వారి సమస్యల గురించి అడగడానికి వెళ్తే పోలీసులు జులుం ప్రదర్శించి తమల్ని దౌర్జన్యంగా రోడ్లపై నుంచి బయటికి లాగి వివిధ పోలీస్ వాహనాల్లో ఎక్కించుకొని అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారు, కేసులు నమోదు చేస్తా ఉన్నారు అంటూ మాత్రం మహిళలు, అంగన్వాడీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిపైన ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూసాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సేమ్ ఇదే పోకడతో ముందుకు వెళ్తా ఉన్నారు. మా సమస్యల్ని ఎప్పుడు పరిష్కరిస్తారు? ఇంతమంది చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు వహించేటువంటి ఈ అంగన్వాడీలకి న్యాయం చేయట్లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మిగతా ఎస్టీ, బీసీలకు ఇతర సమస్యలకు సంబంధించి ఎలా పరిష్కారం చేస్తారు అంటూ మాత్రం అంగన్వాడీ అక్కడ కొద్దిసేపు హంగామా క్రియేట్ చేసి పోలీసుల సమక్షంలోనే ఆందోళన వ్యక్తం చేసి సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ మాత్రం ఆందోళన చేయడంతో ఇమీడియట్ గా వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అనుష, రవితేజ, అయితే అంగన్వాడీ టీచర్ల ముఖ్య డిమాండ్స్ ఏంటి? కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. తమ భవనాల విషయంలో ఫండ్స్ రాకపోవడము, నెలసరి వీరికి ఇవ్వాల్సినటువంటి జీతాలు సక్రమంగా పే చేయకపోవడము, అది పెండింగ్ లో ఉండడము. ఇటీవలే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 2nd, 3rd, 4th ఈ క్లాసెస్ కి చెందినటువంటి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవడానికి అనుమతి కలిగించడము. దాని కారణంగా అంగన్వాడీలో పిల్లలు లేకుండా పోవడము, అంత ఖాళీ అయిపోవడము, తమకు పని లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై మాత్రం కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని మార్పులు చేయాలి. ఈ అంగన్వాడీ గతంలో ఏ రకంగా ఈ క్లాసెస్, ఈ ఎడ్యుకేషన్ ఈ క్లాస్ వరకు సాగిందో అక్కడి వరకు దీన్ని కొనసాగించాలి. సడన్ గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని అవన్నీ కుదిస్తూ
ఈ మిగతా పిల్లలంతా ప్రభుత్వ స్కూళ్లలో కూడా చేర్పించవచ్చు అంటూ కూడా నిర్ణయం తీసుకోవడంతో అంగన్వాడీ మొత్తం బోరున వెలిసిపోయింది, వర్క్ లేకుండా అయిపోయింది. దాంతో పాటు పిల్లలకు ఈ విషయంలో నెలసరి ఇవ్వాల్సినటువంటి జీతాల విషయంలో కూడా పెండింగ్ లో ఉంటున్నాయి. కొన్ని నెలల తరబడి అవి పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా క్లియరెన్స్ సక్రమంగా పే చేయట్లేదు అంటూ కూడా కొన్ని అంశాలను లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అంటూ మాత్రం ఈ విషయాన్ని నిరసన రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ నిరసన కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారి తీయడము, పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై ఒకరినొకరు తోచుకునేటువంటి ప్రయత్నాలు అక్కడ చేయడము, మహిళలనే గౌరవం లేకుండా వాళ్ళని నీచి పడేసినటువంటి వీడియోలు, ఒక్కసారిగా ప్రభుత్వం పైన నినాదాలు చేస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన చేయడంతో వీరందరినీ అక్కడి నుంచి కూడా ఈడ్ చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అందులో రైట్ రవితేజ, థ్యాంక్ యూ. Yeah.